అరే జాగ్రత్తగా వెళ్ళు. రైతు బాగుపడాలంటే ఒక కేజీ ధర 150 రూపాయలన్నా ఉంటే కొద్దిగా రైతులకి చాలా బాగుంటుంది. పథకాలన్నీ ఆగాయి, మళ్ళా గవర్నమెంట్ కూడా కొంచెం ప్రోత్సహిస్తే మన రైతులు ఏదో ముందుకెళ్తారు. అది కొంచెం జుట్టు షార్ట్గా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, కొంచెం చిన్న చిన్న పిల్లలు, అలాంటి వాళ్ళకి ఈ హెయిర్ ఎక్స్టెన్షన్ యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇవన్నీ ఎండు చేపలు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఐఓ డిలైట్స్ విజన్ తెలుగు. ఈ రోజు మనం అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్న ఉక్కుంపేట అనే గ్రామానికి చెందిన శనివారం జరగబోయే సంతకు వెళ్ళబోతున్నాం. ఈ వారపు సంతకు చేరుకోవడానికి మా ఊరు నుంచి అయితే ఒక 30 కిలోమీటర్ల వరకు దూరం అయితే ఉంటుంది. ఆ 30 కిలోమీటర్లలో ఒక 10 కిలోమీటర్ల వరకు మేము మట్టి రోడ్లోనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. గైస్ చూసారు కదా, మేము ముగ్గురు వెళ్తున్నాం. ఇలాంటి రోడ్లో ముగ్గురు వెళ్ళడం అంటే చాలా కష్టం. బైక్ సౌండ్ ఎలా వస్తుంది చూసారు కదా, బైక్ కూడా కండిషన్ అసలు బాగాలేదు. అండ్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఏదో ఒక యాక్సిడెంట్ జరగడం ఖాయం. మొత్తం దుమ్ము ధూళితో నిండిపోయింది అనమాట. రీసెంట్గానే మా ఏరియాలో రోడ్డు పనులు స్టార్ట్ అయ్యాయి. ఈ బురద రోడ్డు దాటడానికి లిటరల్గా మేమైతే చాలా కష్టపడ్డాం. అరే జాగ్రత్తగా వెళ్ళు. ఆ డోజర్ దాటాలంటే మనం ఇంకా చాలా కష్టపడాలి. అవుద్దా? జారిపోద్ది గట్టిగా. మెల్లగా వచ్చేసి మెల్లగా. అక్కడ వాటర్ ముందుకు ఉంటుంది, ఊట వస్తూ ఉంటుంది, అక్కడ కడుక్కోవచ్చు. ముందున వాటర్ ఉంటాయి కదా, జాగ్రత్తగా వెళ్ళాలి. ఆ బురద రోడ్డు దాటేసిన తర్వాత ఇంకో 5 కిలోమీటర్స్ ప్రయాణం చేసిన తర్వాత మనకు మెయిన్ రోడ్ అనేది రీచ్ అవుతాం. ఆ తర్వాత మా జర్నీ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఊరు పేరు ఉక్కుంపేట. సరౌండింగ్ విలేజెస్ వాళ్ళు ఇక్కడ జరిగే సంతకు వచ్చి తమకు కావాల్సిన సరుకులు కొనుక్కొని వాళ్ళ ఇళ్ళకైతే వెళ్తూ ఉంటారు. గాయస్, యాక్చువల్లీ సంతకు వచ్చిన తర్వాత నా ప్లానింగ్ ఏంటంటే సంతలో ఎటువంటి వస్తువులు మీకు అవైలబుల్గా ఉంటాయని చెప్పేసి మొత్తం సరదాగా చూపిద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ వ్యాపారులు ఉంటారు కదా, వాళ్ళు బాబు మీ ఛానల్లో మేము మాట్లాడవచ్చా అని చెప్పేసి అన్నారు. సో తప్పేముంది, మాట్లాడవచ్చు అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడిపించాను. సో చాలా వరకు వాళ్ళైతే తమ యొక్క బాధల్ని చెప్పుకున్నారు. వాళ్ళకి కష్టాల గురించి విన్న తర్వాత నాకు కూడా చాలా బాధ అనిపించింది. వాళ్ళు ఏం మాట్లాడారో మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఈరోజు మరి మాడులర్ వచ్చి చాలా దారుణంగా రైతులకి కేజీలు మోసం చేస్తున్నారు. ఉదయం ఒక రేటు, సాయంకాలం ఒక రేటు. పసుపు కూడా 130 రూపాయలు పెట్టి ఇప్పుడు 115, 118, 16 చేశారు. కావున గవర్నమెంట్ కూడా పట్టించుకొని మాకు రైతులు కొంచెం అందుబాటు ధరలు కావాలా. రైతు బాగుపడాలంటే ఒక కేజీ ధర 150 రూపాయలన్నా ఉంటే కొద్దిగా రైతులకి చాలా బాగుంటుంది. ఇలాగ ఉక్కుంపేట సంతలో చాలా మోసాలు జరుగుతుంది. దీని గవర్నమెంట్ వారు కాటలు, కంప్యూటర్ కాటలు కూడా తీసేసి ముందులా బల్ల కాట లేకపోతే మార్కెట్ ఏడు కాట పెడితే బాగుంటుంది. సో గైస్, ఇక్కడ చూసాం కదా, కొన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే కొన్ని మోసాలు కూడా జరుగుతున్నాయి, తక్కువ రేటు కొంటున్నారని చెప్పేసి జనాలు అంటున్నారు. చాలా మంది వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. మన ఛానల్లో యాక్చువల్గా గిరిజన సంత కానీ లేకపోతే అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి మొత్తం పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయో చూపిద్దామని వచ్చాను. బట్ ఒక ఆయన ఆపి మాకు ఇలా జరుగుతుందని చెప్పేసి అన్నారు. ఈ గవర్నమెంట్ పట్టించుకుంటే బాగుంటుంది యాక్చువల్లీ. బట్ నేను ఈ ఛానల్లో గవర్నమెంట్ చేసే న్యాయాల గురించి, అన్యాయాల గురించి మాట్లాడకూడదు కాబట్టి మీకు ఫర్దర్గా ముందు వెళ్ళిన తర్వాత ఆ సంత సరౌండింగ్స్ ఎలా ఉంటాయి అండ్ ఈ శనివారం సంతలో ఏమేమి అమ్ముతారనే దాని గురించి కూడా మీకు క్లియర్గా చూపిస్తాను అనమాట. చూసేద్దాం సంతలో. ఇక్కడైతే కత్తులు ఇవన్నీ అమ్ముతున్నారు, కావాల్సిన వాళ్ళు కొనుక్కుంటారు అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ లేడీస్ సంబంధించినటువంటి డ్రెస్సులు కానీ చీరలు కానీ ఇవన్నీ అమ్ముతుంటారు ఇక్కడ. అండ్ ఇక్కడ మనకు కావాల్సిన స్నాక్స్ ఇవన్నీ అమ్ముతుంటారు అనమాట. అన్న ఇది ఎంతన్నా? ఎంత ఇది? 20 రూపాయలు. చూస్తారు కదా, 20 రూపాయలకి ఇది అమ్ముతున్నారు. మనకు కావాల్సినవన్నీ ఉంటాయి. అంటే స్నాక్స్ తినడానికి ఏమైనా కావాల్సి వస్తే ఆ సంతలో మొత్తం అన్నీ దొరుకుతాయి అనమాట మనకి. సో మనకు కావాల్సింది కొనుక్కొని మన ఇంటికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అనమాట. మనకి ఏదైనా బట్టలు చిరిగిపోయినప్పుడు కుట్టించుకోవాలంటే మెషిన్స్ ఇటు ఉంటాయి అన్నమాట. అన్నీ ఆల్మోస్ట్ మనకి కావాల్సినటువంటి బట్టలు చిరిగిపోయినప్పుడు కానీ, బట్టలు లేకపోతే క్లాత్ తీసుకొని మనము అప్పుడప్పుడు కుట్టించుకుంటాం కదా. సో అలాంటప్పుడు మనకి ఇటు చూపించు, ఒకసారి ఇటు చూపించు. ఇటు మెషిన్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట, కుట్టు మెషిన్లు. ఛానల్ ఏఐఓ డిలైట్స్ అని ఉంటుందండి. మా ఛానల్ ఏఐఓ డిలైట్స్ అని ఉంటుంది. ఇది చూపించు ఒకసారి. ఇక్కడ మట్టితో తయారు చేసినటువంటి కుండలు, చిన్న చిన్న పాత్రలు ఉన్నాయి. ఇక్కడ ఎంత చక్కగా చేశారంటే బాగుంది కదా, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. వీటిలో మనం వండుకున్నా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది అనమాట, హెల్తీగా ఉంటుంది. ఫుడ్ ఏమైనా వండుకోవాలనుకుంటే వీటిలో వండి తింటే మన హెల్త్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో చాలా బాగా వీళ్ళు హ్యాండ్ మేడ్ అనమాట, ఇంట్లో చేసుకొని వచ్చి వీళ్ళు అమ్ముతూ ఉంటారు. చాలా బాగుంటుంది. బకెట్స్ ఒక్కోటి మనకి ప్రైస్ ఎంత ఉందో కూడా మనకు తెలీదు, అడిగితే తప్ప మనకు తెలియదు. మన అన్నగారు అయితే బిజీగా ఉన్నారు కాబట్టి ఆయన అడిగి డిస్టర్బ్ చేయదలుచుకోలేదు.
సో ఈ ఏరియా మొత్తం మనకి ఇంట్లోకి సంబంధించిన పాత్రలు ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఈ ఏరియా మొత్తం చిన్న చిన్న గ్లాసులకు సంబంధించి చిన్న చిన్న కొనకలు అంటారు, గరిటెలకు సంబంధించి కానీ, లేకపోతే అన్ని ప్లేట్స్, అన్ని రకాలు మనకు పేర్లు తెలియనివి కూడా కొన్ని ఉంటాయి, అవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇవన్నీ ఎండు చేపలు. అండ్ మా గిరిజనులు వచ్చేసరికి ఆ ఎండు చేపలు కొనుక్కొని అవి పులుసు కింద చేసుకొని తింటూ ఉంటారు. సో అవన్నీ మనకి పులుసు ఇవన్నీ చేసుకోవడానికి ఎండు చేపలు పనికొస్తాయి అన్నమాట. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ థింగ్ చూపించాలి, అదేంటంటే జీరుక్కళ్ళు. మా ఏరియాలో మన గిరిజన ప్రాంతాల్లో జీరుక్కళ్ళు ఎక్కువగా అమ్ముతుంటారు కదా, సో అవన్నీ కిందకి అమ్ముతూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత గ్లాస్ ప్రైస్ ఎంత ఉంటుందో కూడా మీకు చెప్తాను. రండి కిందకి వచ్చాను. ఇక్కడ చూడచ్చు మా గ్లాస్ ఎంతమ్మా ఇది? ఎలాగా గ్లాస్ ఎలాగ ఇది? 20 రూపాయల. మీరు ఏ ఊరు నుంచి వచ్చి అమ్ముతున్నారమ్మా? చుట్టుమెట్ట. 20 రూపాయలు. ఇది ఎందుకు ఇలా పెట్టారు పొయ్యి మీద? వేడిదా? వేడిది కూడా తాగుతారా? చల్లది కూడా తాగుతారు, వేడిది కూడా తాగుతారా? ఏమైనా కలుపుతారా మీరు, లేకపోతే ఏం కలపరా? ఏం కలపరా? తీయగా ఉంటాయి అంటే. ఇదేంటమ్మా? బెదిరికొమ్మలా? కూరకు కదా గ్యాస్. చూసారా మీరు? బెదిరికొమ్మలు అంటుంటారు కదా, సో ఇవన్నమాట. ఎండబెడితే ఇలా ఉంటాయి, వీటిని కూరకు వాడుకోవచ్చు. సొంత చెట్ల నుంచి వీళ్ళు పండించుకొని తీసుకొచ్చి ఎండబెట్టింది కూడా మీరే కదమ్మా. ఎండబెట్టేసి వీళ్ళు అమ్ముకుంటున్నారు అనమాట, ఆరబెట్టేశారు. మా ఏరియాలో వచ్చేసరికి ఇది ఫేమస్ ఫుడ్, ఎందుకంటే చాలామంది బ్యాంబూ చికెన్, బాంబూ సంబంధించి అన్ని చేస్తూ ఉంటారు కదా. సో బ్యాంబూ సంబంధించి లేతవి కోసుకొని వచ్చి వీళ్ళు ఎండబెట్టి కూరగా చేసుకొని తింటాం అనమాట. మా గిరిజన ప్రాంతాల్లో అయితే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఓకే అమ్మా, అయితే థ్యాంక్ యూ. అండ్ మన లేడీస్కి సంబంధించి గాజులు ఇవన్నీ ఉంటాయి కదా, అలంకరణకి సంబంధించినవి. ఆ పార్ట్ ఇక్కడ అనమాట. మొత్తం గాజులు కానీ ఇవన్నీ అక్కడే ఉంటాయి. సో మనకు కావాల్సినటువంటి గాజులు కానీ, తాళ్ళు కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటాయి. అండ్ హెయిర్ ఎక్స్టెన్సర్ కూడా ఇక్కడ ఉందన్నమాట. ఇవన్నీ హెయిర్ ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి మన లేడీస్ కొనుక్కుంటుంటారు ఎక్కువగా. అండ్ కొంచెం దగ్గర నుంచి చూపిస్తాను. చూసారు కదా, ఇవన్నీ హెయిర్ ఎక్స్టెన్షన్ అనమాట. అంటే కొంచెం జుట్టు షార్ట్గా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, కొంచెం చిన్న చిన్న పిల్లలు, అలాంటి వాళ్ళకి ఈ హెయిర్ ఎక్స్టెన్షన్ యూజ్ అవుతుంది. ఇది ప్రతి బ్యూటీ పార్లర్లో కూడా దొరుకుతుంది. బట్ సంతలో వచ్చేసరికి A to Z, తల వెంట్రుక నుంచి కాలిగోటి వరకు మొత్తం సామాన్లు ఈ సంతలో అవైలబుల్గా ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ అడ్డపిక్కలు అంటారు కదా, అడ్డపిక్కలు ఉన్నాయన్నమాట. సో గ్లాస్ ఎంత అమ్మా ఇది? అడ్డపిక్కలు కదా ఇవి, దగ్గర రా కొంచెం. సో గ్యాస్ చూసారు కదా, ఇవి అడ్డపిక్కలు. గ్లాస్ ఎంత అమ్ముతున్నారమ్మా మీరు? 50 రూపాయలు అంటే గ్లాసు. ఇవన్నీ మా కొండ ప్రాంతాల్లో చాలా ఫేమస్ ఫుడ్ అనమాట. వాటిని తీయాలంటే ఎంతో కష్టపడి తీయాల్సి ఉంటుంది. సో వీళ్ళ గ్లాస్ 50 రూపాయలు అమ్మడంలో అసలు చాలా తక్కువ అని చెప్పుకోవాలి. ఇక్కడ చూపించు అమ్మా, ఇదేంటమ్మా? ఉలవలా? గ్లాస్ ఎలాగేది? 50 రూపాయలా? దీని పేరేంటి? అలసందులు. ఇవి నల్ల అలసందులు. ఇవి తెల్లసిక్కుడు. ఇక్కడ మనకి తెలియని పేర్లు కూడా ఉన్నాయి చాలా. సో అన్నీ కొత్తగా ఉన్నాయి. దగ్గరికి రా. ఇవి చిన్నప్పుడు చూసాను, ఇవి ఎప్పుడు చిన్నప్పుడు చూసాను, ఇప్పుడు మళ్ళీ చూడడం. ఇవి ఇప్పుడే అసలు కనిపించట్లేదు. పర్లేదమ్మా, మన వీడియోనే. మీరు ఎక్కడి నుంచి అమ్మా? మీ ఊరు ఎక్కడ? ఇక్కడ ఊరా? పక్కనేనా? బ్రిడ్జ్ దాటిన తర్వాత మీ ఊరు వస్తుంది. ఇవన్నీ మీరే సొంతంగా పండించుకొని తీసుకొచ్చి అమ్ముతుంటారు కదా. ఈ అమ్మగారు ఉన్నారు కదా, యాక్చువల్లీ మేము వెళ్ళిన తర్వాత కొనుక్కుంటారేమో అని చెప్పేసి చాలా ఆశపడ్డారు. అండ్ సారీ అమ్మ, మేము కొనుక్కోలేదు ఏమి. అంటే మాకు అంత టైం లేదు. ఆ టైంలో కొనుక్కుందాం అనుకున్నాను, కానీ టైం సరిపోక కొనుక్కోలేదు. అండ్ సారీ ఫర్ డిస్టర్బింగ్. నేను ఏమైనా మీకు డిస్టర్బ్ చేస్తుంటే సారీ. యాక్చువల్లీ వీడియో పర్పస్ కాబట్టి కొంచెం నాకు కూడా బాధగా అనిపించింది. ఎనీవేస్, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డెఫినెట్గా మీ దగ్గర ఏదైనా కొనుక్కుంటాను. సో అన్న అయితే మన ఛానల్ పేరు అడిగారు. సో మాకు పేరు రాసి ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకుంటామని చెప్పేసి అన్నారు. మన సొంత. మీరు ఎక్కడి నుంచి వస్తారన్నా? పాడేరన్నా? ఇక్కడ మాట్లాడన్నా. మన వ్యాపారాలు ఎలా ఉన్నాయి ఒకసారి చెప్పండి. మనం ఏంటి అంతా అన్సీజన్ ఇప్పుడు. మళ్ళీ శివరాత్రి అమావాస్య పోతే ఇప్పుడు కొద్ది బేరాలు అయ్యి అవుతుంటాయి. ఇప్పుడు అంతా రైతులకి కూడా డబ్బులు కూడా లేవు కదా, పథకాలన్నీ ఆగాయి. మళ్ళా గవర్నమెంట్ కూడా కొంచెం ప్రోత్సహిస్తే మన రైతులు ఏదో ముందుకెళ్తారు. అది రైట్.
సో గైస్ చూసారు కదా, మన అన్నయ్య అయితే చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. అండ్ పాడిలోనంట నేటివ్. అండ్ మన రైతుల దగ్గర అయితే పెద్దగా ఈ కాలంలో డబ్బులు ఏవి ఉండవు కదా, షాపింగ్స్ ఇవన్నీ చాలా తక్కువగా చేస్తూ ఉంటారని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ అన్నయ్య. ఓకే ఓకే. చూసారు కదా, హుకుంపేట సంత అనేది ఇంత పెద్దగా ఉంటుంది. అండ్ లేడీస్ సంబంధించిన పూసల దండలు కానివ్వండి, ప్రతి ఒక్క బ్రేస్లైట్ నుంచి గాజుల వరకు ప్రతిది కూడా అవైలబుల్లో ఉంటుంది. అండ్ మీరు అరకు ఏరియా వచ్చినప్పుడు కానీ, పాడేరు ఏరియా వచ్చినప్పుడు కానీ, మన అల్లూరు సీతారామరాజు జిల్లాలో హుకుంపేట గ్రామంలో శనివారం నాడు ఈ సంత జరుగుతుంది. మీరు తప్పకుండా విజిట్ చేయండి ఖాళీగా ఉంటే. చాలా బాగుంటుంది, ఎక్స్పీరియన్స్ సూపర్గా ఉంటుంది. ఎండాకాలం కొంచెం వేడిగా ఉంటుంది, కానీ ఆ చలికాలంలో అయితే ఈ సంత విజిట్ చేయడానికి చాలా బాగుంటుంది. మీరు సరైన టైం చూసుకొని వచ్చినట్లయితే ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట సంత అనేది. ఇంకొక హోమ్ మేడ్ ఫుడ్ మీకు చూపించబోతున్నాను. అంటే వాళ్ళు ఇంట్లోనే పెరుగు తయారు చేసుకొని వాటిని అడ్డాకులతో అమ్ముతూ ఉంటారనమాట. చాలా బాగుంటుంది. వాళ్ళు ప్లాస్టిక్ ఫ్రీ ఇండియా అనే ఒక ఇది ఉంటుంది కదా అజెండా, దాన్ని చాలా స్ట్రాంగ్గా పాటిస్తున్నట్టు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వ్యాపారం ఎలా ఉందో మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. వాళ్ళు అడిగిన దానికి ప్రధానికి సమాధానం చెప్తున్నారు. అని ఆ వ్యాపారం ఎలా ఉంది? పర్లేదు. మీది ఏ ఊరు? ప్లాస్టిక్ వాడరా? అంటే అడ్డాకులు వాడుతున్నారు కదా, చాలా మంచి పని చేస్తున్నారు. స్వచ్ఛంగా అడ్డాకుల దగ్గర వీళ్ళు చేసుకుంటారనమాట. అంటే ప్లాస్టిక్ వాడకూడదని చెప్పేసి గవర్నమెంట్ చాలాసార్లు మనకు చెప్పింది. వీళ్ళు మాత్రం స్ట్రిక్ట్గా పాటిస్తున్నారు. చూపించు. వీళ్ళు అడ్డాకులతో ఇట్లా కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తారు ఫుడ్ అనేది. చాలా బాగా మంచి పని చేస్తున్నారు నిజంగా. అండ్ ఇదేంటండి? నూనె. ఏ నూనె ఇది? కాంగ నూనె. చూసారా, కాంగ నూనె. మీరు బాటిల్స్ ఎక్కడి నుంచి కొనుక్కుంటారు? ఇది బయట కొనుక్కుంటారా? బయట కొనుక్కుందాం. అక్కడ కడిగేసి మామూలు ఇది అక్కడ నూనె వేసుకుంటాం. అవునవును, చాలా బాగుంది. ఇవన్నీ మీరే తయారు చేసుకొని తీసుకొస్తారు కదా? ఇదంతా హ్యాండ్ మేడ్ అనమాట. వీళ్ళు ఇంట్లో తయారు చేసుకుని బాటిల్స్ మాత్రం బయట కొనుక్కొని వచ్చి తీసుకొచ్చి అమ్ముతున్నారు. చాలా ప్రీమియం క్వాలిటీ, అంటే ప్యూర్ క్వాలిటీ అనమాట. చాలా బాగుంది. బాగా సేల్ అవుతున్నాయి కదండి? పర్వాలేదు. ఓకే, థ్యాంక్ యూ నాన్నగారు. ఉంటాయి. ఓకే. ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ ఊరు ఎక్కడ? హుకుంపేట దగ్గరలోనేనా? దగ్గరే. ఎలాగ వ్యాపారం ఎలా అవుతుందమ్మా? బాగానే అవుతుంది. అయితే బోని అయ్యిందా? ఇంకా అవ్వలేదా? సాయంత్రం వరకు ఇలా ఉంటారు అయితే మీరు ఇప్పుడు. లాభం ఎంత వస్తుంది మీకు రోజుకి? మనోళ్ళు అయితే నవ్వుతున్నారు. మాది ఇక్కడే మోకుంపేట. మొత్తానికి ఎలా ఉంది అయితే? ఎంతమ్మా వాటా? ఎలాగ ఇది? 50యా? ఇది 50ఏనా? 50 రూపాయలకి ఇన్ని టమాటోస్ వస్తున్నాయని నాకు నమ్మబుద్ధి కావట్లేదు. అవతల అంటే సిటీ సైడ్ అయితే ఇంత ఎక్కువ రావు. 50 రూపాయలకి చాలా తక్కువ. మంచి ధరలకు అమ్ముతున్నారు మనోళ్ళు, బట్ కొనే కస్టమర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అంటే అవునవునవును. గ్యాస్ చూస్తారు కదా, అమ్మ వాళ్ళు అయితే అప్పుడప్పుడు లాభం వస్తుంది. అసలు ప్రతిసారి అయితే లాభం రాదు. అంటే ఒకేలా ఉండదు కదా రోజులన్నీ అని చెప్పేసి అంటున్నారు. సో గిరిజనుల్లో వాళ్ళ వ్యాపారం చేసుకున్న చిన్న చిన్న వ్యాపారులు ఉంటారు కదా, వాళ్ళ లైఫ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతే. వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నేను ఫ్యూచర్లో చేయబోయే మంచి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేందుకు మన AIO Delights అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.